రాజకీయాల్లో హామీలు ఇవ్వటం చాలా మామూలు విషయం. కానీ ఇచ్చిన మాట కంటే ఎక్కువగా తన సొంత జీతాన్ని వదులుకొని మరీ ప్రజలకు సాయం చేయటం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది పేద విద్యార్థుల బాధ్యతను ఆయన తీసుకున్నారు. వీరిలో 598 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచిన విద్యార్థి కూడా ఉండటం విశేషం. వీరందరికీ వాళ్లకు నచ్చిన చదువులను ఉచితంగా చెప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వయంగా భుజాన వేసుకున్నారు. ఇప్పటికే అనాథ పిల్లలను దత్తత తీసుకుని తన జీతం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల చొప్పున సాయం చేస్తున్న ఆయన ఇప్పుడు విద్యార్థుల చదువు కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే ప్రముఖ విద్యా సంస్థలు కూడా ఈ 31 మందికి ఫ్రీ సీట్లు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. ఆరోగ్యం బాగోలేకపోయినా రెస్ట్ తీసుకోకుండా ప్రభుత్వ పనులను పర్యవేక్షిస్తున్న ఆయన అంకిత భావాన్ని చూసి జనం ముగ్ధులవుతున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించడం, కరెంటు సౌకర్యం కల్పించడం లాంటి పనులతో ఊళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. అందుకే ఈ శాఖకు జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి. పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూనే పిఠాపురాన్ని అన్ని రంగాల్లో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పనులు రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.